ఆ రోజున అక్కడ ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో ఇప్పుడు జనసేనకి సంబంధించి ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అప్పుడు పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సింది, వర్మ గారికి ఉన్నారు, రాధా గారు ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు. సో అక్కడ మరి న్యాయం జరిగిందా? టీడీపీ ఒకటి జనసేన అని పొత్తు కదండి, కూటమి. ఇంకా బీజేపీ కూడా ఉన్నారు కదా. అవును. సో సరే, ఒకరికి ఇప్పుడు ప్రస్తుతానికి 2 వేకెన్సీలు, ఒకటి టీడీపీ ఒకటి జనసేన అని వచ్చి ఉండదు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా ఎవరితో ఉండేవారు మీరు? అంత ఏమీ ఉండదా? అంటే దగ్గర ఏముంటుంది అందులో? మీ రాయలసీమకి సంబంధించి కూడా ఎవరితోనూ పెద్దగా బాగా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ? క్లోజ్ రిలేషన్స్ ఏముంటాయిలేండి, అందరితో బాగుండేవాళ్ళం మేము, అందరితో ఎవరితో శత్రుత్వం లేదు. నచ్చని అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు? పార్టీ పరంగా అడుగుతున్నా, నాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు ఆయన కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, వ్యతిరేకించారా పార్టీలో ఉండగా అప్పుడు ఇలాంటివి? అంటే ఎందుకు తిడుతున్నారు, అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము, పార్టీ 19 లాగా 24 ఉండదని చెప్పగలిగిన వాడిని నేనే. అదొక్కటే. అంటే ఆ టైం లేదు. ఇక నేను కలిసిందే 3 సార్లు. మిగతా వాళ్ళు కూడా ఒకటి. రెండు, ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రాజు గారు, ఈ పనికి మాలిన ధనంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని దే షుడ్ హావ్ గాన్ అండ్ టోల్డ్ హిమ్. నేను ధనంజయ రెడ్డికి చెప్పా, పెద్దిరెడ్డి చెప్పా, నువ్వు ధనంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటుపో అంటే నేను చెప్పానండి, ఆయన ఫోన్లు ఎత్తాడు. అందుకోసం వాళ్లకు నా మీద ఇది. ఒక్కొక్కరు పోయి, అయ్యా మీరు ఈ విధంగా మనం ఉన్నాయి, మీరు చేయాలా, ఇది పథకాలు ఒక్కటే సరిపోదు. నేను ఐ టోల్డ్ హిమ్, 19 ఈజ్ డిఫరెంట్, 24 ఈజ్ డిఫరెంట్ అని. డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఈ విధంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు అందరూ సజ్జల గారు తప్పు చేశారు, సజ్జల గారు వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం, వాళ్ళని కలవలేకపోయాం అని అంటున్నారు. కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఇక్బాల్ గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వల్ల నేను నష్టపోయానని మాట్లాడుతున్నారు. సజ్జల గారు ఫస్ట్ ఇయర్ సజ్జల గారు కూడా ఇంటర్ఫై అయ్యారు ఫస్ట్. ఓకే, సరే, హీ ఈజ్ టు సపోర్ట్ వన్ ఆఫీసర్. సరే, అది పర్లేదు. అంటే సజ్జల గారికి ఒక టైటిల్ ఉంది, సకల శాఖ మంత్రి అని. ఓకే, కానీ పెత్తందారులు వర్సెస్ ప్రజలు అనేది చెప్పినప్పుడు పెత్తందారులు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఎవరు లేరు ఆయనతో. ఓకే, ప్రజలు ఏదో బటన్లు నొక్కిన వాళ్ళు కొంచెం ఉన్నారు, కానీ వీళ్ళే అసలైన పెత్తందారులు, వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఏ విధంగా అపాయింట్మెంట్లు. నాకు 1 వీక్లో అపాయింట్మెంట్ ఇస్తాను జూన్లో, ఇవ్వలా, సడన్గా ఒక వచ్చేసింది ఆర్డర్. అరే అపాయింట్మెంట్ ఇస్తానని నన్ను పిలిచుంటే పార్టీ ఆఫీస్లో వచ్చేయండి, రిపోర్ట్ చేయండి అని పంపించడం ఒక మర్యాదకరంగా ఉండేదని నేను ఫీల్ అయ్యాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పార్టీలో సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో కానీ అది ఒక జాతీయ పార్టీ. రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేది. ఆయన నన్ను ఆత్మీయంగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి అబ్బాయి అనే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. సరే, అప్పుడు కూడా సినారియో ఎలా ఉండిందంటే 19లో కొంచెం వాతావరణం, ఇప్పుడు నాకు ఎలా వీ కుడ్ రీడ్, ఎస్ దిస్ పార్టీ ప్రజలు దీన్ని హర్షించడం చేయలేదు. అప్పుడు కూడా చంద్రబాబు గారు అనుకున్నారు పసుపు కుంకుమలు ఇలాంటి కొన్ని పద్ధతులు. ఇప్పుడు ఐ థింక్ అప్పుడు కూడా వాతావరణం ఆ విధంగా లేదు. వాళ్ళు అనుకున్నారు 120, 130, అదొక కారణం. సరే, రాజశేఖర రెడ్డి గారు 91, 92లో నాకు తెలియడం, చంద్రబాబు గారితో నేను 95, 2000 మధ్యలో ఆయనతో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసిన, ఈయనతో ముందు ఉన్నాము. సరే, లెట్స్ సీ హౌ, కొంచెం ఏదో సేవ చేయాలా, మంచి చేయాలా. మన ఒకటండి ఒకటండి ఏ పదవి ఆశించి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా? దాంట్లో కూడా అంతే, వైఎస్ఆర్సీపీలో ఒకవేళ మీకు వీలైతే _. కానీ ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు, మీకు ఇచ్చారు. నేను కూడా రిటైర్ అయిన 10 రోజులకే చేరాం కదా, 11 నెలలు పనిచేసాం. మరి మీరు పొమ్మంటే హిందూపూర్ పోయాం, మీరు ఉన్నామంటే ఇన్ఛార్జ్గా ఉన్నాం. వెల్, నేను కోరలే నన్ను ఇది ఇవ్వండి, ఈ సీట్ ఇవ్వండి, ఈ సీటు నేను కోరలే. కానీ మీకోసం శ్రీకాకుళం నుంచి అంటే వీళ్ళ కోసం హిందూపురం వరకు ప్రతి చోట అప్పుడు ఒక అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అప్పుడు గవర్నమెంట్లో అపోజిషన్ మీద ఏంటి జగన్ గారు మోడీతో అనుబంధం ఉంది, పొత్తు ఉంది అంటే లేదు బా జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లౌకికవాది అని పేరుకు మాత్రమే, కానీ
నిజంగా కూడా ఆయన పొత్తు లేకుండా, పొత్తు అనే పదం లేకుండా మోడీ గారితో అనుబంధం పెట్టుకున్నాడు. కాళ్ళు మొక్కడమే కాదు, అన్ని చట్టాలు ఎన్ఆర్సీని కూడా ఆయన సిఏఏ మీరు ఏది చెప్పినా కూడా ఎస్ టిక్ మార్క్. మొన్న కూడా స్పీకర్ టిక్ మార్క్. ఇప్పుడు మా వాళ్ళు 4 ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, ఎస్ వాళ్ళకే టిక్ మార్క్. ఎందుకంటే ఇదిగో నేను తప్పించుకోవాలి, మా అవినాష్ రెడ్డి ఆయన తప్పించడానికో ఏమో. కూటమి ప్రభుత్వం మనగలుగుతుందా? కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నది 5 ఏళ్ల పాటు ప్రజలతో పాటుగా కలిసి ఉంటుందా? ప్రజలతో పాటు కలిసి ఉండాలి అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. అఫ్కోర్స్ బాబు గారు, తర్వాత ఆయన నితీష్ కుమార్ గారు మీద కొంచెం ఉంది చర్చ నిన్నలో ఆయన క్లేష. బట్ ఐ థింక్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్ డెవలప్మెంట్. ఎలక్షన్స్ కుదరవు. మొన్న జరిగిన 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, విభజన చూడండి పరిష్కారం. ఇప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేకపోయాడు? ఉసూరు అనిపించింది, అదే అనిపించింది అని సాక్షిలో నిన్న చూశాను నేను. వీళ్ళ టైటిల్ ఈ మీటింగ్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో. బట్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలవడం, కలిసి ఏమి అట్లీస్ట్ ఈ 5 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ను కాళ్ళు మొక్కి ఒకరోజు పరామర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు అట్లీస్ట్ హలో అని కూడా చెప్పకుండా ఊరికే ఏదో ఎక్స్లో ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి గారు అన్నారు, అరే నాకు కనీసం సరే కలవడం లేదు. ఇంకొక జరిగింది చూడండి, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు అనగా ఒక విందు ఇచ్చాడు ఆయన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. దానికి మా ఈయన బాలశౌరి గారు వీళ్ళందరూ వెళ్ళారు. అవును, వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆగ్రహోదగ్రుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమేనా? నిజం. అడగండి బాలశౌరి గారిని వెళ్ళండి, నిజం. అయ్యి వాళ్ళ టికెట్ల డూస్ నమస్కారం పోయి ఎంపీలు అయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు, ఎంపీలు అయ్యారు. నెల్లూరు ఖతం. మంచి వ్యక్తులు అంటే వాళ్ళు కూడా వచ్చేసారంటే మరి వ్యక్తిత్వంలో ఎక్కడో లోపం ఉంది. అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడట్లా, ఎవరైతే చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్పించి ఇప్పుడు మాట్లాడలే. ఇప్పుడు అడిగితే మాట్లాడతారంటారా? ఇప్పుడు అందరూ మాట్లాడతారు, మీరు అడగండి. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తా? లేకపోతే మీరు ఇలాగా ముఖాముఖి ఎన్కౌంటర్లో మీరు హోస్ట్గా ఉండి ఏదో చెప్పి పడితే మాట్లాడతారు. సార్ ఇక్బాల్ గారు రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు? ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యే అవుదామనంటే ప్రస్తుతానికైతే అవకాశం లేదు. సో ఐజీగా రిటైర్ అయిపోయారు. సో ఇంకా ప్రజా జీవితంలోకి రాజకీయాలకు పోదలుచుకోలేదండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి. వద్దు, ఆ రాజకీయాల్లోకి వెళ్ళే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నాయా మీరు? లేదు. ఏదైనా ఇప్పుడు నేను రాయలసీమ వాడిని, పోలీస్ వాడిని, సరే మైనారిటీ పరంగా కొంచెం ఎంత పోలీస్ వాడిని అయినా కూడా ఒక మైనారిటీ అభ్యర్థి, ఒక ఐజీగా రిటైర్ అయిన వాడు. సో పోలీస్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఏం సార్ పోయిన టర్మ్లో కూడా ఒక ఎమ్మెల్సీ అయినా కూడా ఎంతోమంది పోలీసు వాళ్ళు, సార్ మాకు సరెండర్ టీఏలు, ప్రమోషన్లు, క్యాడర్ ఇది, తర్వాత హోంగార్డుల సమస్యలు, రాయలసీమలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తర్వాత పిల్లలకు మైనారిటీ ఎడ్యుకేషన్ల సమస్యలు, దుల్హన్ పథకం వాళ్ళు, విదేశీ విద్యవి, నేనేమంటానంటే ఇవన్నీ చేసి పెట్టారా? బాగానే చేయలే. ఏదైనా అసలు హిందూపూర్దే గతి లేదు, నీళ్లకు ట్యాప్లకు ఇదిగో ఈ 100 కోట్లు ఇవ్వండి, దానికే నాయన రివర్స్ సెంటర్, అక్కడ రివర్స్ సెంటర్ని చెప్పి నిధుల కోసము హిందూపూర్కు డెవలప్మెంట్కు మున్సిపాలిటీకి ఇవ్వమని 3 సార్లు తిరిగాయి. ఆయన రాశాడు కూడా. అదే సేమ్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ధనంజయ రెడ్డి దగ్గర పోవడం, అది ఎక్కడ పోతుందో తెలియకపోవడం, ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. మొత్తానికి గవర్నమెంట్ అయితే రివర్స్ అయిపోయింది. గవర్నమెంట్ రివర్స్ అయిపోయి ఆయన అంటున్నాడు కదా, ఆయన కరణం ధర్మశ్రీ గారు నిన్న కూడా అవును అని నేను అన్నాడు కదా, నాకు 2 కోట్లు నేనే ఖర్చు పెట్టా, ఈ గవర్నమెంట్ అనేది ఇస్తుందో లేదో డబ్బులు అంటున్నాడు ఆయన. ఇది ఒక అడ్మినిస్ట్రేషను, ఒక పాలన, తర్వాత గవర్నెన్స్. దట్ గవర్నెన్స్ నిల్, బటన్స్, నోట్స్. గవర్నెన్స్ అనేది నిల్ అండి. గవర్నెన్స్ అంటే ఇదే జవాబుదారితనం ఎప్పుడు వస్తుంది? మీరు గవర్నెన్స్ ఉంటేనే జవాబుదారితనం, అకౌంటబిలిటీ. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఎలా వస్తుంది? మీ బాధ్యతలు ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు,
ఏ విధంగా మీకు ఆడిట్ అనేది ఎలా ఉంటుంది? ఏదో సోషల్ ఆడిట్, గ్రామ ఇవన్నీ మాటలకే తప్ప మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గవర్నెన్స్ను గాలికి వదిలేస్తే ఇంకా అకౌంటబిలిటీలు ఇవన్నీ ఏం లేవు ఇక. రైట్. ఇప్పుడు దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది, పురోగతి సాధించే అవకాశం ఉంటుంది? బాగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు చూస్తున్నారు, ఏదో ఒక్కొక్క మీరు చూసారు, ఏదో అమరావతి ఎస్, ఇది కొన్ని అట్లా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రివ్యూ. ఇప్పుడు చూడండి 21 సీట్లు, ఒక సమన్వయం ఎస్, కేంద్రంతో మంచి సంబంధం నడుస్తుంది. ఈ కేసులు